ఆ కలలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే కారణం ఇదే. శృంగారం అంటే అందరూ ఉవ్వుళ్ళూరుతారు. ఇక త్వరలో పెళ్లి కానున్న వారి సంగతి చెప్పనవసరం లేదు. భాగస్వామిని ఏ విధంగా సంతృప్తి పరచాలి, ఆ సమయంలో ఎటువంటి విధానాలు ట్రై చేయాలి అంటూ ధ్యాస అంతా అటే ఉంటుంది. కానీ తరచుగా ఇతరుల కంటే ఎక్కువగా దాని గురించి కలలు కనటం మిమ్మల్ని ఒకంత అసౌకర్యానికి గురిచేస్తుంటే ఇది సహజమైనదనే మీరు అర్థం చేసుకోవాలి. శృంగార కలలు అనేవి వివిధ కారణాల వల్ల వస్తాయి. మీలో ఉండే అత్యంత ఊహాజనితం లేదా సృజనాత్మకతలో విహరిస్తున్నారని అర్థం. ఒకరి పట్ల ఆకర్షితులైతే శృంగార కలలను అనుభవించటానికి సిద్ధంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఒకరు ఆకర్షితులైనప్పుడు వారి శరీరం, మనస్సులో శారీరక భావోద్వేగ అవసరాలు ఏర్పడతాయి. దీనివల్ల పలు అంశాలను ఊహించుకుంటుంటారు. మీలో లైంగిక కల్పనలు మీరు ఆకర్షిస్తున్న వారి వైపు మిమ్మల్ని తీసుకువెళ్తుంటాయి. కొన్నిసార్లు వచ్చే శృంగార కలలు మిమ్మల్ని అభద్రతా భావంలోకి నెట్టివేయటం లేదా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మీరు ఎక్కువగా ఆరాధించే వారితో లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు కలలు వస్తాయి. మీరు ఆరాధిస్తున్న వ్యక్తితో అటువంటి కలలు రావటం మిమ్మల్ని అయోమయానికి గురిచేస్తాయి. ఈ విధంగా కలలు రావటానికి ఓ కారణం ఉంది. ఎప్పుడూ మీ మదిలో వారు ఉండటం, ప్రతి విషయంలో సదరు వ్యక్తి రోల్ మోడల్ గా చూడటం వల్ల శృంగార కలలో వారు రావటం సహజం. కానీ విపరీతంగా పదే పదే అటువంటి కలలు వారితో వస్తున్నట్లయితే వారిని ఆరాధిస్తున్నారా లేదా ప్రేమిస్తున్నారా అన్నది నివృత్తి చేసుకోవాలి. ఇవి ఏవీ కాకుండా తరచుగా ఆ కలలు వస్తున్నాయంటే జీవితంలో చాలా కాలం పాటు శృంగారం లేకపోవటం ఓ కారణం కావచ్చు, లేదా భాగస్వామికి దూరంగా ఉండటం ఓ కారణం కావచ్చు. కాబట్టి శృంగార కలలు వస్తున్నాయని కంగారు పడిపోకండి. భాగస్వామికి దూరంగా ఉంటే వీలైనంత త్వరగా భాగస్వామి వద్ద వాలిపోండి.